ఇంటికి పరిగెత్తింది. మళ్ళీ కోయిల ప్రిన్స్ వద్దకు వెనక్కి వచ్చింది. నేను నీతోనే ఉండి నీ కంటి చూపులా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్స్ దానికి నగరమంతా ఎగిరి ఎక్కడ ఏం జరుగుతున్నాయో వివరాలు చెప్పమని కోరాడు. కోయిల పట్టణం వైపు ఎగిరింది. అది ధనవంతులు తమ ఇళ్లలో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పేదవారు చలి నుండి కాపాడుకోవడానికి మంటని వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కోయిల ఒక చీకటి వీధిలోకి వెళ్ళినప్పుడు అది ఆకలితో బలహీనమైన ముఖాలున్న పిల్లల్ని చూసింది. పూల్ కింద చూసింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కాళ్ళు వేసుకుని పడుకునున్నారు. ఒకరికి ఒకరు వెచ్చదనాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కోయిల వెనక్కి వచ్చి ప్రిన్స్కు ఈ విషయం